వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 10 నుంచి తిరుపతి గంగ జాతర గోడ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు. టీటీడీ వసతులపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. తిరుమల తిరుపతిలో వైభవంగా భాష్యకారుల ఉత్సవం. తిరుచిపై తిరువీధుల్లో విహరించిన రామానుజాచార్యులు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాల గోడపత్రికను కరపత్రికలను బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ధి చెందిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగ జాతరలో భక్తులు పాల్గొని పునీతులు కావాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. సాక్షాత్ మన గ్రామదేవత సాక్షాత్ సోదరి వెంకటేశ్వర స్వామికి జాతర మహోత్సవాన్ని దిగ్విజయంగా జరిపించాలని భక్తులందరినీ కూడా దైవ సమానులుగా చూడాలని భక్తుల కానుకలను ఎక్కడ కూడా ఎంత శక్తి ఉన్నా వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవాలని. తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని బుధవారం ఉదయం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సందర్శించారు. అక్కడ నూతనంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహారశాలను ఆద్యంతం పరిశీలించారు. ఇక్కడ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉప్మా పొంగలిని భక్తులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో టీటీడీ కల్పిస్తున్న వసతులపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలోని మెనూలో మార్పులు తీసుకువచ్చినందుకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అన్నప్రసాద కేంద్రంలోని వంటశాలను కూరగాయలను నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ ను ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత టీటీడీ ఈవో దంపతులు అన్నప్రసాద కేంద్రంలో అల్పాహారాన్ని స్వీకరించారు. తిరుమలలో వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఉచితంగా అందించాలనేది టీటీడీ ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ అన్నదాన కాంప్లెక్స్లో ఒకేసారి 4,000 మంది భక్తులు భోజనం చేయడానికి అవకాశం ఉంది. మరి టైమింగ్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆలోచించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాన్ని మధ్యలో 1 గంట విరామంతో సప్లై చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో కూడా భక్తులకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కొన్ని మెనూలు మార్పులు, ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల టైంలో మామూలుగా ఇచ్చే భోజనం కాకుండా వేరే విధమైన అన్నప్రసాదం అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చర్య తీసుకోవడం జరిగింది. మరి భక్తుల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే ఇప్పటికీ అన్నప్రసాదానికి దాదాపు 700 కోట్లకు పైగా మనకి డొనేషన్స్ వచ్చాయి. ఈ సంవత్సరం 2016లో దాదాపు ఈ డొనేషన్ల మీద వచ్చే ఇంట్రెస్ట్తోనే ఈ స్కీమ్ నడపడానికి అవకాశం ఉంది. ఇంకెందుకంటే ఇంకా 100-200 కోట్ల వరకు మనకి కనుక డొనేషన్స్ వచ్చినట్లయితే స్కీమ్ సెల్ఫ్ సఫిషియెంట్గా కూడా అవుతుంది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెంది పేద రోగుల పాలిట కల్పతరువుగా ఉన్న తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి టీటీడీ కట్టుబడి ఉందని ఈవో డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. బుధవారం బర్డ్ ఆసుపత్రిలో నూతనంగా చేపడుతున్న అధునాతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఇతర అధికారులతో కలిసి బర్డ్ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. తిరుమలలోని కళ్యాణ వేదికల్లో ఉచితంగా వివాహాలు చేసుకునే జంటల సౌలభ్యం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్లైన్లో నమోదు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ సాంబశివరావు టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో పలు అంశాలపై చర్చించారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు 0877 2233 333 2277
777 టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-4141 నెంబర్లతో నడక మార్గాల్లో, ఘాట్ రోడ్లలో, అలాగే తిరుమలలోని పలు కూడళ్లలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుమలలోని ఉద్యానవనాల్లో, అలాగే ఘాట్ రోడ్లకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలిపిరి నడక మార్గంలోని పాదాల మండపం, రాజగోపురం, గాలిగోపురం, భాష్యకారుల మండపం, అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రాలను భక్తులు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి 400 మెట్లకు ఒక సెక్యూరిటీ గార్డు, ప్రతి 100 మెట్లకు పారిశుధ్య కార్మికులు భక్తులకు అందుబాటులో ఉన్నారని ఈవో తెలిపారు. ఇక ముఖ్యంగా భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణ మెనూలో మార్పులు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో తెలిపారు. రోజులో 1 గంట మినహా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అందించే అన్నప్రసాదాల మెనూలో మార్పులను తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు అన్నప్రసాద భవనంలోని 1, 2, 3 హాళ్లలో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఉప్మా, పొంగలి, 4వ హాల్లోని బఫే విధానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బిస్బేలి బాత్, చక్కెర పొంగలి, పెరుగన్నం, పచ్చడితో పాటు రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు రోటీ, పప్పును అందిస్తారు. ఇక మిగిలిన హాళ్లలో భోజన సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు సేమ్యా ఉప్మా, వెజిటబుల్ కిచిడి పంపిణీ చేయడానికి అన్నప్రసాద విభాగం వారు ఏర్పాట్లు చేస్తున్నారని ఈవో డాక్టర్ సాంబశివరావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వేసవి రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం వారు అప్ఘాట్ రోడ్ కానివ్వండి, మిగతా రోడ్లన్నింటినీ కూడా అనుకున్న విధంగా టైంకే కంప్లీట్ చేశారు. వారిని, కాంట్రాక్టర్లందరినీ కూడా టీటీడీ తరఫున అభినందిస్తున్నాను. తర్వాత అన్నప్రసాదంలో కూడా ముఖ్యమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అన్నప్రసాద కేంద్రంలో 1 గంట విరామంతో అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా మెనూలో కూడా మార్పులు ఉంటాయి. ఇదే కాకుండా కంపార్ట్మెంట్స్లో కూడా ఏ టైంకి ఏం అందిస్తారనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ వేసవి కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒక సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఒక కొత్త టెంపుల్ కట్టబోతూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ పుష్కరాలు కూడా మనం ఆగస్టులో చేసుకోబోతూ ఉన్నాము. దాని గురించి ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ హెడ్ చేసే సర్కిల్ను కూడా విజయవాడలో ఓపెన్ చేయబోతూ ఉన్నాం. సాధ్యమైన త్వరలోనే ఒక ఎస్సీని, ఒక ఈని కూడా అక్కడ పోస్ట్ చేసి ఆ టెంపుల్ ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేయడానికి, పుష్కరాలు కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడానికి చర్యలని తీసుకోవడానికి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ తిరుపతిలో కూడా మనం చేపట్టాల్సిన డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఇంకా వేగవంతం చేయడానికి మనము చర్యలు తీసుకుంటున్నాము. ఈ నెల 10వ తేదీన శ్రీ రామానుజుల వారి సహస్రాబ్ది సెలబ్రేషన్స్ కూడా మనం మొదలెట్టుకోబోతున్నాం. ఇవన్నీ సంవత్సరం పాటు జరుగుతాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రామానుజుల వారి సంచార యాత్ర, కళ్యాణాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉంటాయి. 10వ తారీఖున మొట్టమొదటిగా తిరుమలలోను, తిరుపతిలోను ఆ కార్యక్రమాన్ని చేపడతాం. విజయవాడలో సైట్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఎక్కడ నమూనా ఆలయాన్ని నిర్మించాలని మనం ప్లాన్ చేస్తాము. అదేవిధంగా పర్మనెంట్ టెంపుల్ కూడా 2-3 ప్లేసులు వారు చూపించారు. ఒక ప్లేస్ని ఫైనలైజ్ చేసి సాధ్యమైన త్వరలో ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున బుధవారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాడవీధిలో ఘనంగా జరిగింది. ఆలయ జియంగార్లు, అర్చకులు, అధికారులు ముందు నడవగా తిరుచిపై కొలువు తీరిన రామానుజాచార్యులు తిరుమాడ వీధిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ రామానుజాచార్యుల వారిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు భాష్యకారుల వారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ రామానుజాచార్యులు బంగారు తిరుచిపై ఆలయ చతుర్మాడ వీధులు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీవారికి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని
ట్రైజల్ ఎంటర్ప్రైజెస్ తరపున రాజేష్ కుమార్ అనే భక్తుడు బంగారు ఆభరణాలను సమర్పించారు. 6 కేజీల బంగారంతో 1,50,00,000 రూపాయల విలువతో తయారు చేసిన సుదర్శన శాలిగ్రామ హారం, గోపాల శాలిగ్రామ హారాలను ఆయన బుధవారం ఉదయం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావుకు అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ కు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తులు హుండీలో కరెన్సీతో పాటు వెండి, బంగారం లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దాదాపు 700 నుంచి 800 కేజీల వరకు కూడా బంగారం రూపేణ భక్తులు హుండీలో వేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే పోయిన 5 సంవత్సరాలుగా మనకు వచ్చిన బంగారాన్ని రిఫైన్ చేసిన తర్వాత బ్యాంక్స్లో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద మనం డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం వారు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో 3 రకాలు ఉన్నాయి: షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ స్కీమ్లో మనం ఏదైతే డిపాజిట్ చేసామో దాని మీద వడ్డీ ఇస్తారు. బట్ డిపాజిట్ చేసిన దాన్ని గోల్డ్ రూపేణా మనకి తిరిగిస్తారు అన్నమాట. మరి మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో అది గోల్డ్ రూపేణా కాకుండా ధన రూపేణా ఇస్తారని చెప్పేసి స్కీమ్లో ఉంది. దానికి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, రిజర్వ్ బ్యాంక్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఏంటంటే మనం డిపాజిట్ చేసిన దాన్ని గోల్డ్ రూపేణా అంటే బంగారం రూపేణా తిరిగి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్స్లో ఇంకా కొన్ని చిన్న తేడాలు ఉన్నాయి. వాటిని కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగడం జరిగింది. సాధ్యమైన త్వరలో వాటికి రెస్పాన్స్ వస్తుందని చూస్తూ ఉన్నాను. ఇప్పటికే 1300 కేజీలు కొత్త స్కీమ్ కింద మనం డిపాజిట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కమిటీ అడ్వైస్ తీసుకుని దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మీపురంలోని శ్రీ సంతాన జగన్నాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్షేత్రం ద్వారకా తిరుమల అనుబంధ ఆలయంగా విరాజిల్లుతూ భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సంతాన జగన్నాథ స్వామివారి కళ్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. చూడచక్కని వేదికపై ఉభయ నాంచారి సమేతంగా దివ్యమంగళ స్వరూపంతో కొలువైన స్వామివారికి అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం వేపగుంట శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో చైత్ర ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని సంజీవ పర్వతాన్ని చేతబూని అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్తుతుడికి శ్రీ వీరాంజనేయ మూర్తికి విశేష అలంకరణలు చేసి వడమాలలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఆలయ ఆవరణలోని స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం, ఆకు పూజలను నిర్వహించారు. చిత్తూరు సమీపంలోని మోతరంగనిపల్లి, కొంగారెడ్డిపల్లెలో భక్తులు గ్రామదేవతల జాతరలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ తల్లికి, శ్రీ బాటగంగమ్మలకు ప్రత్యేక అలంకరణతో విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లకు పసుపు కుంకుమలను సారెగా సమర్పించి అంబళ్లు, పొంగళ్లు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో 3 రోజుల పాటు వేడుకగా సాగే శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని చాటింపు వేశారు. సంప్రదాయ కళా ప్రదర్శనలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా సాగిన ఈ చాటింపు ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. సికింద్రాబాద్ ఆనందబాగ్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఆకు పూజతో అష్టోత్తరం నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై ఉత్సాహంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ పవనపుత్రుడికి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కర్ణాటక రాష్ట్రం కనకపురం హోసదుర్గలోని శ్రీ చతుర్భుజ శ్రీ రామచంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారికి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతంగా రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై మనోహరంగా దర్శనమిచ్చిన చతుర్భుజ రామయ్యను సేవించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఊలలాడారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం మనోహరాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షిక కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. ఆలయ సంప్రదాయానుసారం వేదమంత్రోచ్చారణల మధ్య విశేషంగా జరిగిన ఈ కళ్యాణోత్సవంలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ రామాంతపూర్లోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళ్లాడింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి విశేష ఆరాధనలతో నివేదనలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చి బోనాలు సమర్పించి మైసమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండలో ఏర్పాటు చేసిన వేద పాఠశాలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు చొరవతో 2013లో ప్రారంభమైన ఈ వేద పాఠశాల విశేషాలు మీకోసం. వేదం భారతీయ జీవన నాడి. సనాతన సాంప్రదాయాలతో పుణ్యభూమిగా వెలుగొందుతున్న భరతఖండంలో అనాదిగా సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలకు తరగని ఆస్తిగా పంచుతున్న జ్ఞాన సముదాయం వేదం. అందుకే భారతదేశం నలుచెరలా అనేక ప్రాంతాల్లో పెద్దలు వేద పాఠశాలను స్థాపించి భావి భారత పౌరులకు ఆ విద్యా సుగంధాన్ని పంచుతున్నారు. అటువంటి మహత్తర కార్యాలకు పెద్దపీట వేసే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో ఎందరో చిన్నారులు తమ భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. నల్గొండలోని పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరాలయ సమీపంలో తొలుత 4గురితో ప్రారంభమైన ఈ వేద పాఠశాలలో నేడు 40 మంది విద్యార్థులు వేదాధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ యజుర్వేదం, స్మార్తం, ఆపస్తంభ పౌరోహిత్యాలను శైవాగమ పద్ధతిలో బోధిస్తున్నారు. త్వరలో మరో 2 నూతన విభాగాలు పాంచరాత్ర ఆగమం, దివ్య ప్రబంధ విభాగాలను ప్రవేశపెట్టనున్నారు. తెల్లవారుజాము నుంచే తమ దినచర్యను ప్రారంభించి ఇక్కడి విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో వినయ విధేయతలను పుణికిపుచ్చుకుంటూ వేద విద్యను అభ్యసిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పాఠశాలకు అన్ని వసతులను సమకూర్చి విద్యార్థులకు వసతి, భోజనం ఉచితంగా అందచేయటమే కాక వేదాధ్యయన విభాగం విద్యార్థులకు 3 లక్షల రూపాయలను, ఇతర విభాగాల్లో చేరేవారికి 1 లక్ష రూపాయలను వారి పేరిట బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది. ఈ డబ్బును వారి శిక్షణా కాలం పూర్తయిన తర్వాత శ్రీవారి ప్రసాదంగా వారికి అందచేస్తారు. ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోస్తూ మరోవైపు జీవనోపాధిగా ఎందరికో వెలుగు చూపుతున్న ఇలాంటి వేద పాఠశాలలకు మరింత ఆదరణ లభించాలని కోరుకుందాం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం.
కలియుగ వైకుంఠనాథుడు శ్రీ శ్రీనివాస చక్రవర్తి సాన్నిధ్యంలో నిత్యము వైభవంగా స్వరరాగ సహితంగా జరిగే నాద నీరాజనంలో భాగంగా మంగళవారం భక్తి సంగీతం సాగింది. బెంగళూరుకు చెందిన అంజనా పి రావు బృందం సుమధురంగా స్వామివారికి భక్తి సంగీతాన్ని నీరాజనంగా సమర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 32 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 150 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.